ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు, చాలా మంది ఈ మధ్యకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఏదో రకంగా వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. దీనికి అంటే మనకి జాతకంలో ఏమన్నా లోపాలు ఉంటాయి, అంటే ఎలాంటి లోపాలు ఉంటే ఈ ఇబ్బందులు అనేవి వస్తాయని అంటారు అసలు? ఈ సృష్టిలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా, పుట్టిన ప్రతి మనిషి కూడా 5 రకాల బాధల్లో ఏదో ఒక బాధ తప్పనిసరిగా ఉంటుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక. ఈ 5 బాధల్లో ఏదో ఒక బాధ లేనివాడు ఉంటాడు అనమాట. ఇవన్నీ వాళ్ళు పూర్వజన్మలో చేసుకునే పుణ్యపాపాల వల్ల వస్తాయన్నమాట. ఎవరైతే పూర్వజన్మలో దైవదోషణ చేసి, దైవ ధిక్కారం చేసి, దేవుడి పట్ల పరిహారం చేసిన వాళ్ళు ఈ జన్మలో పిచ్చోళ్ళు అయిపోతారు. రోడ్లు పక్క అటు ఇటు తిరిగే పిచ్చోళ్ళని చూస్తుంటాం. వాడు పిచ్చోడు కాదు, వాడు దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. కిందటి జన్మలో దేవుడిని పరిహసించి దేవుడు లేడంటే వాడు డైరెక్ట్ దేవుడితో కాంటాక్ట్లో ఉంటాడు. అందుకు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటా, కానీ వాడు దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మతో పాపాలు చేసిన వాళ్ళు అలా అవుతారు. ఇంకా భౌతికంగా చేసిన వాళ్ళు అంటే శారీరకంగా తప్పులు చేసిన వాళ్ళు కొంతమంది పుట్టుకతోనే గుడ్డి, చెవుడు, మోగ, పొంగు అటువంటి కుంటోళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇది వరకు ఎవరన్నో దేహంతో బాధించినప్పుడు వారికి ఆ జన్మ వస్తుంది. ఇక తర్వాత వచ్చేసరికి మానసిక బాధ. అందరికీ అన్నీ ఉంటాయి, ఏదో ఒక మానసిక లోపం ఏదో లేదు. ఇప్పుడు కొన్ని కోట్లు ఆస్తి ఉంటుంది, వాడికి ఏదో ప్రైమ్ మినిస్టర్ కావాలని బాధ, అది తీరందే ఉండదు. అట్లాగే ఇంకొకటికి ఎవరికో ఎమ్మెల్యే అవ్వాలి, టికెట్ రాదు, అది బాధ. ఇంకొక అతనికి ఏంటి, ఆ నెలకి కావాల్సిన సరుకులకు కావాల్సిన ధనం కావాలి, అదే బాధ. అట్లా మానసికంగా ఏదో ఒక బాధ వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి గత జన్మలో వారు మానసికంగా ఎవరన్నా బాధిస్తే వారికి అటువంటి బాధలు వస్తాయి. ఇంకా ఆరోగ్యం అన్నమాట. కొంతమందికి అన్నీ ఉంటాయి, ఆరోగ్యం మాత్రం ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ఏదో ఒక రోగం ఉంటుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకేమీ లేదయ్యా, అంతా బాగానే ఉంది, టెస్ట్లు అన్ని చేసాం బాగానే ఉంది, కానీ ఇతను వచ్చేసరికి మళ్ళీ ఉండదు. వాళ్ళు ఆరోగ్యపరంగా తప్పులు చేసి వాళ్ళకి వస్తుంది. ఇకపోతే ఆర్థిక బాధలు. ఈ ఆర్థిక బాధలు అన్ని బాధల్లోకి లీస్ట్ బాధలు అన్నమాట, తక్కువ బాధలు. ఈ ఆర్థిక బాధలు తీర్చడానికి ఎవరైనా సహాయం చేస్తారు. నా ఆరోగ్యం బాగాలేదు, నాకు జ్వరం వచ్చింది, కాసేపు నువ్వు ఈ రోజు నువ్వు జ్వరం తీసుకుని, నీకు జ్వరం వచ్చినట్టు నేను తీసుకుంటారా? నా కాలు ఇరిగిపోయింది, నీ కాలు అంటే ఎవరైనా ఇస్తాడా? నాకు పిచ్చి ఎక్కింది, నా పిచ్చి నువ్వు తీసుకుంటే ఇస్తారా? కానీ నాకు 1,00,000 రూపాయలు కావాలి, నీకు తర్వాత ఇస్తానంటే ఎవరైనా ఇస్తారు. సో ఆర్థిక బాధలు అనేవి చాలా లీస్ట్ బాధలు అన్నమాట. కానీ ఇప్పుడు ఈ ఉన్న సమాజంలో ప్రస్తుత కాలానికి ఆర్థిక బాధలు ఎక్కువ. ఈ ఆర్థిక స్థితిని జాతకం ప్రకారం పరిశీలించాలంటే వారి జాతకంలో ఆర్థిక త్రికోణం అని ఉంటుంది అనమాట. 1, 5, 12 మనకు జన్మ జాతకం ప్రకారం 12 స్థానాలు ఉంటాయి. 12 స్థానాల్లో 1, 5, 9 ఆత్మ త్రికోణం అంటారు. 2, 6, 10 ఏమో ఆర్థిక త్రికోణం అంటారు అనమాట. ప్రతి వాళ్ళ జన్మ జాతకంలో 2వ స్థానం వారు గత జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో దాని ప్రకారం వచ్చే ఆస్తిపాసులు అవన్నీ 2వ స్థానం. 6వ స్థానం అనేది వారు ఏ రకంగా ధనాన్ని కోల్పోతారు అనేది శత్రు రోగ రుణస్థానం. అప్పులు చేసి దాన్ని పోగొట్టుకుంటారా, శత్రువులతో ఏదో బెట్టింగ్స్ అటువంటివి చేసి పోగొట్టుకుంటారా, లేదా రోగాలు వచ్చి డాక్టర్ల పాలు అయిపోతాయా, అలా పోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ జన్మలో వాళ్ళు ఏం చేసి దాన్ని సంపాదించుకుంటారు అనేది 10వ స్థానం కర్మస్థానం తెలియజేస్తుంది అనమాట. సో 2, 6, 10 స్థానాలు వాళ్ళ జాతకంలో చూసుకున్నప్పుడు ఈ 2, 10 స్థానాల కన్నా 6వ స్థానం తక్కువ బలం ఉందంటే వారు ప్లస్లో ఉంటారు. 2 బాగుందంటే వారికి పుట్టుకతోనే ఆస్తిపాస్తులు వస్తాయి. 10వ స్థానం బాగుందంటే వారు ఉద్యోగం ద్వారా, వృత్తి ద్వారా వారికి కావాల్సిన ధనం సమకూర్చుకుంటారు. కానీ 6వ స్థానం మాత్రం చెడిపోతే వారు అప్పుల పాలవటం, ఇలాంటి నష్టాలు పాలవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం వారికి జన్మ జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది, ఈ 2, 6, 10 స్థానాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుని చేసుకోవాలి. ఇంకా తర్వాత చాలా మంది చేసేది ఏంటి, పంచాంగం అనేది రాగానే ఆదాయ వ్యయాలు అని చూసుకోవటం అది చూస్తారు ఎక్కువ. ఆదాయ వ్యయాలు అనేది ఒక పెద్ద ప్రహసనం అన్నమాట, పంచాంగాల్లో చెప్పేది. దానికి పంచాంగకర్తలు ఒక ఫార్ములా ఇచ్చారన్నమాట. ఆ ఫార్ములా ఇచ్చి ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఏ రోజు అవుతుందో అప్పుడు నవనాయకులని పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. ఈ సంవత్సరానికి రాజు పలానా, మంత్రి పలానా, అట్లా కొన్ని 9 గ్రహాలకు ఇస్తారనమాట. అప్పుడు ఏం జరుగుద్ది, దీని ఫార్ములాలో ఏం చేశారంటే రాజ్య సంఖ్య అని 2 రాశి సంఖ్య ఉంటాయన్నమాట. ఆ సంవత్సరానికి అధిపతి అయిన సూర్యుడు అయితే సూర్యుడికి 6, అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక నెంబర్ ఇచ్చారు. అట్లాగే మన జన్మరాశికి సంబంధించిన గ్రహం ఏదైతే దానికి ఒక నెంబర్ ఇచ్చారు. చంద్రుడికి 15,
కుజుడికి 8 అట్లా నెంబర్ ఇచ్చారు. రాశి సంఖ్య రుపశ్చైకం త్రిగుణం పంచాయతనం పంచాదశే హరేద్భాగం ఆదాయం వ్యయ సంజ్ఞిక అని చెప్పి ఒక ఫార్ములా ఇచ్చారనమాట. రాశి సంఖ్య రాజ్య సంఖ్యని కలిపి దాన్ని 3తో గుణించి 5 కలిపి 15తో భాగిస్తే వచ్చే శేషం ఈ ఆదాయం అని చెప్పి ఒక ఫార్ములా ఇచ్చారు. కానీ ఆ ఫార్ములా ఈ రోజులో నడవటం లేదు. అది చూసి అందరూ ప్రతి సంవత్సరం పంచాంగాలు చూసుకుంటాం, ఉగాది రోజు వింటాం మన ఆదాయం ఎంత వ్యయం ఎంత అని లెక్క అనుకుంటూ ఉంటాం. కానీ దాని అర్థం అది కాదనమాట. లాభవు జయో ఆరోగ్యం అనారోగ్యం సంఖ్యంచ ఇలా ఆదాయ వ్యయ సంజ్ఞిక అని చెప్పి కూడా చెప్పారన్నమాట. అవన్నీ ఎవరు పట్టించుకోరు, కానీ ఇలానే ఉంటాయి. ఇప్పటికి వచ్చేసరికి జరిగేది ఏంటంటే ఈ కాలానికి శని కారకుడు అవుతాడు అనమాట. కలికాలానికి శని కారకుడు అవుతాడు. ఈ గురువర్గ జీవులకి ఇదివరకు పూర్వకాల పాసులు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఏదో కర్మ చేయందే వారికి అది నిలబడదు. ఈ కర్మజీవులకి ఎట్లాగూ వారి కర్మ చేయందే ఉండదు. ఈ న్యాచురల్గా మన జన్మజాతకాల్లో 10, 11 స్థానాలకు అధిపతి శని అన్నమాట. 10 ఏమో కర్మస్థానం, 11 లాభస్థానం. శని 10 అధిపతిగా దశమాధిపతిగా ఒక వృత్తి ఇచ్చి ఆ వృత్తిలో పని చేయించి దాని ద్వారా వచ్చే ఫలితాన్ని 11వ స్థానాధిపతిగా ఇస్తాడు. సో ఆ రకంగా ఈ కలికాలంలో ఎక్కువ ధన సంపాదన కావాలంటే వారు తప్పకుండా కర్మ చేయాలి. వారికి చేతనైన శ్రమ వారు చేసి దాని ప్రకారం సంపాదించుకుంటే వారికి ఆదాయానికి లోటు ఉండదు అంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం ఇదివరకే చెప్పారు. జపతో నాస్తి పాతకం కృషితో నాస్తి దుర్భిక్షం మౌనితో కలహం నాస్తి ఇవన్నీ ఇదివరకే చెప్పారు అనమాట. జపం చేసే పాపం నశించిపోద్ది, మౌనంగా ఉంటే కలహాలు ఉండవు, కృషితో నాస్తి దుర్భిక్షం. ఎవరైనా తగిన పని చేసుకుని వారికి ఏ రకంగా ఆస్తిపాస్తులు కావాలి, ఎంత ధనం కావాలి అనే దానికోసం వాడు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించాలంటే వారి దశమ స్థానం తెలియజేస్తుంది, అట్లాగే వారి 6వ స్థానం కూడా తెలియజేస్తుంది. దశమ స్థానం ప్రకారం ఏ రకమైన సంపాదన వస్తుంది, వారికి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవాలి. తర్వాత 6వ స్థానం ప్రకారం అది ఎట్లా పోతుంది, శత్రురోగ రుణస్థానం ఆరోగ్యం పాడైపోతుందా, ధనం వల్ల ఏదో గొడవలు వచ్చిపోతాయా అనే దాన్ని 6వ స్థానం తెలుస్తుంది. అందరూ సంపాదించింది ప్రస్తుత కాలంలో అందరి ధనాన్ని అపహరించే వాళ్ళు అంటే భోజనం చేసే వాళ్ళు 5గురు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సుతబంధు రూప తస్కర వైద్యో విత్తభోగ అని చెప్పారనమాట. మనం సంపాదించిన ధనాన్ని ముందు మన పిల్లలు అనుభవిస్తారు, సంతానం. తర్వాత సంతానం లేదంటే బంధువులు ఇస్తారు, అన్నదమ్ములు అక్కచెల్లెలు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. వీళ్ళు ఎవరు లేరు. మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం, ఇంత శాలరీ పెరిగిపోయిందంటే ఇన్కమ్ ట్యాక్స్, మనం ఏం చేసినా ట్యాక్స్లు కడతాం, గవర్నమెంట్కి పోతుంది. తర్వాత ఇంట్లో ఏవో వస్తువులు కొనిపెట్టుకుంటే దొంగలు ఎత్తుకుపోతారు, లేదా అనారోగ్యం చేస్తే డాక్టర్లు పాలు పోస్తాం. సంతాన బంధు కృపతస్కర వైద్యో విత్తహర్త విత్తభోగ అని చెప్పారు. ఈ 5గురిలో ఎక్కడికి పోతుంది ధనం అని తెలియజేసేది 6వ స్థానం. సో 6వ స్థానాన్ని 10వ స్థానాన్ని రిలేట్ చేసుకుని వారి 2వ స్థానం బాగుంటే వారి జీవితాంతం కావాల్సిన ధనం ఉంటుంది. కానీ బాగోలేనప్పుడు దశమ స్థానం చూసుకోవాలి. ఆ దశమ స్థానాన్ని 6వ స్థానాన్ని 6వ స్థానాన్ని బేరీజ్ వేసుకుని దాని ప్రకారం వాళ్ళు ప్రయత్నాలు చేస్తే వారు ఆర్థిక బాధలు లేకుండా కాలం గడుపుతారు. ఓకే గురుగారు, ధన్యవాదాలండి.